హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 8 మంత్స్ ప్లస్ బేబీస్కి మకానాతో ఒక మంచి హెల్దీ అండ్ వెయిట్ గెయిన్ పౌడర్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పాన్లో 2 స్పూన్స్ గీ వేసుకొని మకానా కూడా వేసుకొని మంచి డ్రై రోస్ట్ అయితే చేసుకోండి. మనం దీన్ని మకానా ఆర్ లోటస్ సీడ్స్ అంటాము. దీంట్లో మనకున్న న్యూట్రిషన్ బెనిఫిట్స్ అయితే ఇప్పుడు చెప్తున్నాను. ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ ఉంటాయి దీనిలో. And it is low in fat and gluten free, which is very safe for sensitive babies also. ప్రోటీన్ వల్ల బేబీ గ్రోత్కి అండ్ మజిల్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ కాల్షియం బోన్ స్ట్రెంత్కి యూజ్ అవుతుంది. మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ బేబీ హార్ట్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్కి చాలా మంచిది. ఇది బాగా డ్రై రోస్ట్ అయిపోయాక మక్కన అనేది మనకి ఇలా ప్రెస్ చేస్తే పౌడర్లా అయితే అయిపోవాలండి. అంతే, దాన్ని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే పాన్లో 2 స్పూన్స్ గీ వేసుకొని పోహా ఇంకా రోల్డ్ ఓట్స్ అయితే యాడ్ చేసుకొని అవి కూడా డ్రై రోస్ట్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు పోహా లేదా అటుకులలో ఉండే న్యూట్రిషన్ బెనిఫిట్స్ అయితే చూద్దాము. ఇందులో మనకి కార్బోహైడ్రేట్స్, బి విటమిన్స్ అయితే ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ బాగా ఎనర్జీ ఇస్తుంది అండ్ బేబీస్ని మంచిగా యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. బి విటమిన్స్ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ఈజీ టు డైజెస్ట్ ఆల్సో. అండ్ కమింగ్ టు రోల్డ్ ఓట్స్, ఇందులో మనకి ఫైబర్, ఐరన్ అండ్ జింక్ ఉంటుంది. ఫైబర్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ డైజెషన్ అండ్ ఇట్ ప్రివెంట్స్ కాన్స్టిపేషన్. ఐరన్ అండ్ జింక్ సపోర్ట్స్ ఇమ్యూనిటీ అండ్ హెల్దీ బ్లడ్. ఇందులో కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి విచ్ కీప్స్ బేబీ టమీ ఫుల్ అండ్ ఎనర్జెటిక్. ఇంకా మనం న్యూట్రిషన్ క్లాస్ నుంచి అయితే కుకింగ్లోకి వచ్చేద్దామండి. ఇందులో ఒక 4 కాజు, ఒక 6 బాదం అయితే యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ అయ్యే వరకు బాగా అయితే ఫ్రై చేసుకోండి. వన్స్ ఇవి బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. మనం డ్రై రోస్ట్ చేసుకున్నవి కూల్ డౌన్ అయిపోయాక మిక్సీలో అయితే వేసి ఫైన్ పౌడర్ అయితే చేసేసుకోండి ఇలాగా. అంతే అండి, బేబీస్కి ఎంతో హెల్దీ అయిన పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. నేనైతే మా బేబీకి 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇందులో లమ్స్ లేకుండా కొంచెం వాటర్ వేసి ఒక మిక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇందులో ఇంకొక 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. మీరు ఎక్కడికైనా బేబీతో వెళ్తుంటే ఈ పౌడర్ తీసుకెళ్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక బౌల్లో 2 స్పూన్స్ ఈ పౌడర్ వేసుకొని బాయిల్డ్ వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇదైతే కుక్ అయిపోతుంది. ఇంక స్టవ్ అదంతా ఏమీ అవసరం లేదు. ఇది బేబీ టమ్మీని ఫుల్గా కూడా ఉంచుతుంది. ఈ వీడియో అయితే మోస్ట్లీ న్యూ మామ్సే చూస్తుంటారు. మీ బేబీ ఎన్నో మంత్తో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నప్పుడు ఒక 1 స్పూన్ అయితే గీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఇదైతే రెడీ అయిపోయింది మనకి. ఇదైతే టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. If you like my video, please do like, share and subscribe to my channel, Sweetie Journal. Keep smiling. Happy parenting. Bye bye.